స్వయంభూ భోగి గణపతి పీఠంలో సీతారామ కళ్యాణం జరిగిన సందర్భంగా శ్రీరామ నవమి తేదీ మిగులు వేళలో భూమి నాచారమ్మ కుటుంబీకులకు చెందిన ముస్లిం మహిళ షేక్ ప్యారీ చిలార్కు స్వామివారిని పూజించిన పూజా వస్తువులతో పట్టు వస్త్రాలు స్వయం పాకం సమర్పించినట్లు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ప్రతినిత్యం మసీదుకు వెళుతూ మత విశ్వాసాల ప్రకారం అల్లాహ్ ప్రార్థనలు చేసుకుంటూ వంశాచారం ప్రకారం భూమి నాచారమ్మ ఇలవేల్పుగా వెంకటేశ్వర స్వామికి లాంఛనాలు అందించడం అభినందనీయమని అన్నారు. మతం ఏదైనా పరమాత్మ స్వరూపం మనం ఆరాధించే అంతరంగంలోనే ఉంటుందని, మత సామరస్యతతోనే భారతదేశం విశ్వప్రగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆమె భోగి గణపతి పీఠంలో లాంఛనాలు సమర్పించి ప్రసాదం అందుకుంటారని అన్నారు. నవమి కానుకగా పీఠం మూలాధార దేవత పెద్దింటమ్మ తల్లి నూతన వస్త్రాన్ని ప్యారీకి బహుకరించారు. ఈ మిగులు ముహూర్తంలో ఇక్కడ షేక్ ప్యారీ అనేటువంటి బషీర్ అమ్మగారు అంటే భూబీ నాంచారమ్మ వంశస్థులకు సంబంధించినటువంటి ముస్లిం కుటుంబం ప్రతి ఏడాది కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క కొండకి మే నెలలో వెళ్ళి లాంఛనాలు సమర్పించి వస్తూ ఉంటారు. అదే సందర్భంగా మరి ఆయన అవతారం అయినటువంటి శ్రీ సీతారాముల యొక్క కళ్యాణం సందర్భంగా ఈ మిగులు ముహూర్తంలో వారు నూతన పట్టు వస్త్రాలు అదేవిధంగా స్వయం పాకం పూజా వస్తువులు అన్నీ కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది కూడా గణపతి పీఠంలో వారు ఈ రకంగా లాంఛనాన్ని అందజేస్తూ ఉంటారు. మరి మన మతం ఏదైనా కానీ మన మత ఆచారాల ప్రకారంగా మనం నిర్వహణ చేసుకుంటూ ఆచారము సంప్రదాయము ఏదైతే ఉంటుందో వాటిని కొనసాగించేటువంటి ప్రక్రియ వలన మత సామరస్యత అనేటువంటి వాతావరణంతో దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ మత సామరస్యత వలనే భారతదేశం ప్రపంచ దేశాలలో మరి విశ్వవిఖ్యాతి గాంచినటువంటి పరిస్థితికి రావడానికి ఇదే కారణం. కాబట్టి ఈ సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ పీఠం మూలాధార దేవత అయినటువంటి పెద్దింటమ్మ తల్లి ఆ యొక్క నూతన వస్త్రాల్ని ఆమెకి బహుకరించి ఈ యొక్క సీతారామ కళ్యాణ వైభవాన్ని పూర్తి చేసుకోవడం